న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లా సలతొంగల్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ చేస్తూ ఉండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరువైపుల నుంచి ఒక్కసారిగా కాల్పుల మూతతో అభయారణ్యం దద్దరిల్లింది. కూంబింగ్ దళాల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి గన్స్ అలాగే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఇన్ఫాక్ట్ ఛత్తీస్గఢ్ కి సంబంధించి మొన్న ఎన్నికల ముందు వరకు కూడా ఎన్కౌంటర్ తో దద్దరిన పరిస్థితి. ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి అక్కడ సిచ్యువేషన్? సచిన్, గత కొద్దిసేపు క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సలతొంగ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్నట్టు మనకు తాజా సమాచారం అవుతుంది. ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం గత కొద్దిసేపు క్రితం భారీ మొత్తంలో అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ ధృవీకరించారు. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. సర్చ్ ఆపరేషన్ ఒగిసాక ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారనే అంశంపై ఒక క్లారిటీ ఇస్తామైతే గత కొద్దిసేపు క్రితం పూర్తిగా ఎస్పీ అయితే సమాచారం అందించారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో అటు డిఆర్జీ, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా పూర్తిగా దండకారణ్య వ్యాప్తంగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా సలతొంగ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తుండగా అటు భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య కాల్పులు అయితే చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో ప్రస్తుతం సర్చింగ్ ఆపరేషన్ లో ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు మందుగుండి సామాగ్రిని, మావోయిస్టు విప్లవ సాహిత్యానికి సంబంధించినటువంటి సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలిపారు. ఈ నెల 16వ తేదీన పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ కూడా జరిగింది. కాంకేర్ జిల్లాలో దాదాపు 29 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన తర్వాత ఒక్కొక్క మావోయిస్ట్ ని కూడా ఇప్పుడు ఏరువేతలో భాగంగా పూర్తి స్థాయిలో దండకరణలో విస్తృతమైనటువంటి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టుల ఏరువేతకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అడవిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. విధంగా అడవిని జల్లడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్ లో ఒక మావోయిస్టు మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కిరణ్ చౌహాన్ అయితే ధృవీకరించారు. పూర్తి స్థాయిలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ మరో 2 గంటల తర్వాత ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. సచిన్, అంటే ఇన్ఫాక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందా? మొన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, కంటిన్యూ అవుతుంది. పూర్తిగా ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కొంతమంది మావోయిస్టులు దళ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం వస్తుంది. పూర్తిగా వాళ్ళని వెంటాడే ప్రయత్నం కూడా అటు భద్రతా బలగాలు చేస్తూ ఉన్నాయి. పూర్తిగా అటు డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు కూడా చాలా స్పెసిఫిక్ గా టార్గెట్ ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వాళ్ళని వెంబడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది మావోయిస్టులు కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. సో ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సచిన్, రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లా సలతొంగల్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ చేస్తూ ఉండగా ఎదురుపడ్డారు మావోయిస్టులు. ఇరువైపులా కూడా ఒక్కసారిగా కాల్పుల మూతతో అక్కడ అభయారణ్యం దద్దరిల్లిపోయింది. కూంబింగ్ దళాల కాల్పుల్లో ఓ మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి తుపాకులని, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.